ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు మీకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్కి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు మీకు ఇచ్చే రెస్పెక్ట్కి ఎంత తేడా ఉంటుంది. అక్కడ పర్మనెంట్ ఉద్యోగం, అది ఇక్కడ టెంపరీ ఉద్యోగం. ఇంకోటి ఇక్కడ మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి డాక్టర్ కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవచ్చు. అక్కడ సూపరింటెండెంట్కి కంప్లైంట్ చేసినా మనకు వ్యతిరేకంగా గొడవ చేస్తారు అక్కడ. ఇట్లాగే ప్రజలకి ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక విరక్తి ఉంది. ఈ విరక్తితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు వీళ్ళు రాశారు, జగన్ వచ్చినా అదే ఫార్ములా కంటిన్యూ చేయక తప్పదు డిపార్ట్మెంట్స్. అంటే వీళ్ళు కొత్తగా ప్రైవేట్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు R&P డిపార్ట్మెంట్ ఉందండి, రోడ్డు వేయాలి, బిల్డింగ్లు కట్టాలి, అదే కదా. మరి వాళ్ళకి జీతం ఇవ్వడం ఎందుకు, కాంట్రాక్ట్ పిలవడం ఎందుకు, నాకు అర్థం కాల. ఎవడన్నా రాస్తాడా, ఎవడన్నా అడుగుతాడా అసలు? R&P డిపార్ట్మెంట్ అనే దానికి జీతం ఇస్తున్నాం మనం కదా. మరి రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ ఇస్తున్నాం ఏంటి? చివరికి వాడెవడో రోడ్డు వేస్తే వాడి దగ్గర లంచం తినడానికి ఈ ఉద్యోగం అంటే కాంట్రాక్ట్లు ఇచ్చేది అందుకేనేమో మేబీ. మరి అది నేరుగా వీళ్ళు వేస్తే డబ్బులు రావు కదా. ఇక్కడ వ్యవస్థీకృత లోపం అక్కడ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు కదా కట్టాల్సింది వంతెన. వంతెన ప్రైవేట్ వాడు కడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు సంతకం పెట్టి బిల్లులకా, అది అకౌంటెంట్ చాలుగా